వైసీపీ నేతల ఇళ్లపై దాడుల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ నేతలు అలజడి సృష్టిస్తున్నారని అన్నారు చంద్రబాబు. తిరుమల లడ్డూ కల్తీని పక్కదారి పట్టించేందుకు వైసీపీ నేతలు బూతు పురాణం ఎత్తుకుంటున్నారని కూడా కామెంట్ చేశారు. వైసీపీ ట్రాప్లో టీడీపీ నేతలు పడొద్దంటూ కూడా సూచించారు. కవ్వింపుల పట్ల టీడీపీ నేతలు శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు చంద్రబాబు. రెడ్డిగా చంద్రబాబు టీడీపీ నేతలకు సూచిస్తున్నారు, వైసీపీ ట్రాప్లో పడద్దు, వారు కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి అనేది కూడా చంద్రబాబు సూచిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చంద్రబాబు సూచనల ప్రకారం అంటే దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? కావాలనే వైసీపీ నేతలు ఆ విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు, మాటలతో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మీరు సమన్వయం పాటించండి అని చెప్తున్నారు. కానీ ఎక్కడా వాళ్ళ ఇళ్ల మీదకి దాడులకు వెళ్ళకండి అనేటువంటి మాట ఎక్కడా కూడా ఆయన చెప్పినటువంటి కామెంట్స్లో కానీ ప్రెస్ మీట్లో కానీ సూచించినట్లు కానీ ఎక్కడా లేనటువంటి పరిస్థితి. అప్రమత్తంగా ఉండండి అని అంటున్నారు తప్ప ఏంటి దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ని? ఎస్ మురళి, ఇక్కడ ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఎవరి ఊహకి అందనటువంటి అనమాట. అంటే గత వారం వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రం ఇప్పుడు ఒక్కసారిగా ఈ అలజడులు, ఈ దాడులతో ఒక్కసారిగా దాన్ని ఉంటాయి ఒక రకమైన బేతావాహ పరిస్థితులు కనపడుతున్నాయి. అంటే వైసీపీ నేతల ఇళ్లపై దాడులు జరగడం అనేది చాలా అంటే దాడులు జరుగుతున్నటువంటి సాధారణంగా మనం గతంలో చూసిన పరిణామాలు కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలు కానీ కొంత భిన్నంగా కనపడుతున్నాయి. అంటే ఇళ్ల మీద పడి ఇల్లు తగలబెట్టడం అనేది ఎక్కడో ఈ బీహార్ లేదంటే సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. ఏదో మిర్చి సినిమాలో ఇల్లు తగలబెట్టిన ఘటన ఒకటి ఉంటుంది. అట్లాంటి ఘటనలు మనం రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాల్లో అట్లాంటి చూసే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఇటువంటి పరిస్థితులు అనేవి చాలా విడ్డూరంగా ఉంటాయి. ఎందుకంటే రాజధానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ ఘటనలు అనేవి కరెక్ట్ కాదు. ముఖ్యంగా గుంటూరు, ఇప్పుడు ఏదైతే రాజధానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి విజయవాడ కానీ గుంటూరు నగరాల్లో కానీ ఇటువంటి పరిణామాలు అనేవి నిజంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా అటు కేంద్రానికి కూడా ఒక రకంగా తలనొప్పికరమైన పరిస్థితులు కానీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అంటే అంబటి రాంబాబు మొన్న మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నుంచి కూడా ఆయన సాధారణంగా అరెస్ట్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి హోదాలో, రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి విషయంలో ఆయన మాట్లాడటం తప్పు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు కొంతమంది నాయకులు కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి గళ్ళా మాధవి గారు లేదంటే ఇతరత్ర నాయకులు కానీ కొంతమంది రోడ్ల మీద కొంచెం బూతులు తిట్టారు. లేదంటే మరికొంతమంది ఆయన ఇంటి మీద జరుగుతున్నటువంటి దాడులను కూడా దగ్గరుండి ప్రోత్సహించారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ఆ తర్వాత ఇల్లు తగలబెట్టడం అనే ఘటన కూడా దీనికి సంబంధించి ఎవరో వైసీపీ నాయకులే చేశారని టీడీపీ నేతలు పదే చెప్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి టీడీపీ నేతల దగ్గరుండి చేయించారనేది కూడా ఉన్నటువంటి వినపడినటువంటి విమర్శ. ఇక మరో మాజీ మంత్రి జోగి రమేష్ విషయంలో కూడా ఇదే తరహాలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే జోగి రమేష్ మాట్లాడిన మాటల్లో తప్పైనప్పుడు అది చట్టపరంగా ఇప్పుడు ఏదైతే చంద్రబాబు చెప్తూ వస్తున్నారు, చట్టపరంగా శిక్షిస్తాము, ఖచ్చితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుందని చంద్రబాబు చెప్తూ వస్తున్నారు. కానీ చంద్రబాబు మాటలకి అక్కడ జరుగుతున్నటువంటి చేష్టలకు కొంత భిన్నమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు ఇప్పుడు తాజాగా మాట్లాడినటువంటి మాటల్లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రాభివృద్ధి వేగంగా జరుగుతుంది, దాన్ని వైసీపీ కోరుకోవటం లేదు, రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు, అధికారం కోల్పోయామనే అసహనంతో వైకోపా రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తోంది, అదేవిధంగా వైసీపీ నాయకులు చేసినటువంటి పాపాలను దారి మళ్లించాలనేది కుట్ర అంటూ కూడా కొంత మాట్లాడారు. ఇదే సమయంలో మన టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జాగ్రత్తగా ఉండాలి. నాయకులు వీళ్ళందరూ అంటే ఇప్పుడు మంత్రులు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ లేదా ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా ఇతర ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా కార్యకర్తలు కాపాడుకోవాలి. ఇటువంటి సందర్భంలో కార్యకర్తలు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏదైతే సున్నితమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇప్పుడు సాక్షాత్తు సీఎం ఇంటికి దాదాపు 2 ఘటనలో కూడా దాదాపు 20-30 కిలోమీటర్ల పరిధిలోనే జరిగింది. సీఎం ఇల్లు ఏదైతే ఉందో అక్కడ 50 కిలోమీటర్ల పరిధిలో కూడా లేవు. అయినప్పటికీ కూడా దీన్ని కంట్రోల్ చేసే విషయంలో అప్పుడు 2029 తర్వాత 24 వరకు కూడా కొన్ని పరిణామాలు చోటు చేస్తున్నాయి. దానికి సంబంధించి అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేస్తే విమర్శలు చేసినప్పుడు ఇప్పుడు అంటే అదే తరహా వాతావరణం వీళ్ళు చూపించాలనుకున్నారా లేదంటే ఇంకా ఏదన్నా భిన్నంగా అప్పుడు దాడులు చేశారు, ఇప్పుడు మేము తగలబెడతాం అంటే దాడులు జరుగుతున్నటువంటి క్రమం కూడా చాలా ఆందోళన కలిగించే విధంగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ టీడీపీ నేతలను కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు మీద ఉంది, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం మీద కూడా ఉంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి పల్లా శ్రీనివాసరావు లేదంటే ఇక్కడ జోగి ఇంటి ముందు ఈ సందర్భంగా వెంకట్ జోగి ఇంటి ముందు దాడులు చేస్తున్నప్పుడు కూడా పోలీసులు ఆ స్థాయిలో వాళ్ళని కంట్రోల్ చేయలేదనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. పోలీసులు ఉండగానే కూడా పెద్ద రాళ్ళు విసిరేయడం కానీ లేకపోతే ఆ పెట్రోల్ సీసాలు కూడా విసిరేయడం కానీ ఇదంతా కూడా చోటు చేసుకుందనేటువంటి మాట. దీనికి సంబంధించి కూడా ఎక్కడ ప్రభుత్వం నుంచి మందలింపు కానీ పోలీస్ శాఖని ప్రశ్నించేటువంటి పరిస్థితులు కానీ ఇవేమీ లేవు అనేటువంటి మాట వినపడుతుంది. ఇటు వైసీపీ మీద కూడా పొలిటికల్ మైలేజ్ కోసమే
కావాలని ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతోంది, కవ్వింపు చర్యలకు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. సరే, పొలిటికల్ మైలేజ్ వస్తుందా రాదా అనేటువంటి విషయం పక్కన పెడితే అసలు ప్రజలు ఈ కోణాన్ని ఎలా చూడాలి? వాళ్ళు చేశారు, తర్వాత వీళ్ళు కూడా చేస్తున్నారనేటువంటి దీనిలో చూస్తున్నారంటారా, లేకపోతే ఏంటి అసలు పార్టీల పరిస్థితి? ఎస్ మురళి, ఇక్కడ వైసీపీ ఏదైతే మాట్లాడిందో అంటే జోగి రమేష్ మాట్లాడింది కరెక్ట్ కాదు, అంబటి రాంబాబు మాట్లాడింది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ వీళ్ళని కంట్రోల్ చేసే విషయం అంటే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, పోలీసులు ఉన్నప్పుడు, చట్ట ప్రకారం వెళ్ళినప్పుడు, రాజ్యాంగబద్ధంగా వెళ్ళినప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి పరిణామాలు అనేది కరెక్ట్ కాదు అనే విషయాన్ని ముందు టీడీపీ నేతలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా ఇళ్ల మీద పడి దాడులు చేయడం, ఇళ్ల మీద పడి తగలబెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పుడు దీన్ని పోలీసులు అక్కడ మనం మీరు చెప్పినట్టు జోగి రమేష్ ఇంటి మీద దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడ ఉండి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇంతమంది కార్యకర్తలు వస్తున్నప్పుడు బలగాలను, అదనపు బలగాలను కూడా వాళ్ళ అవసరం తీసుకునే అవకాశం కూడా ఉంది. కానీ వాళ్ళు ఎక్కడో కూడా తీసుకోలేదని తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. అలాగే అంబటి రాంబాబు విషయంలో అంబటి రాంబాబు ఆ కామెంట్ చేసిన తర్వాత టీడీపీ కార్యకర్తలను కట్టడి చేసే అవకాశం కూడా అంటే ఇప్పుడు నాయకులు అక్కడ పోలీసులకు దక్కింది. ఎందుకంటే ఇప్పుడు గుంటూరు కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీసులందరినీ ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఆదేశాల తర్వాత భద్రత ఇవ్వడం కాదు, హైకోర్టు ఆదేశాలకు ముందే వీళ్ళు వెళ్ళి అక్కడ భద్రత కల్పించి ఉంటే కొంత పరిస్థితి టీడీపీ ప్రభుత్వం మీద విమర్శలు వచ్చేవి కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ కార్యకర్తలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తాయి. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం పోలీసుల మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే బద్నాం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు కానీ కార్యకర్తల మీద కానీ టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా వైసీపీ మీద ఏ విధంగా పల్నాడు ప్రాంతంలో దాడులు చేశారో మనం చూసాం. అప్పుడు శాంతి భద్రతలకు సంబంధించి ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు కూడా దాదాపుగా అదే అంటే రివెంజ్ రాజకీయాలే కనపడుతున్నాయి. ఒకప్పుడు రాయలసీమలో కనపడినటువంటి పరిస్థితులు కానీ, ఆ తర్వాత పల్నాడు ప్రాంతంలో కనపడినటువంటి పరిస్థితులు కానీ అవే ఇప్పుడు కూడా కనపడుతున్నటువంటి వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీనిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు జోగి రమేష్ విషయంలో కానీ ఇప్పుడు అక్కడ జోగి రమేష్ కామెంట్ చేసినప్పుడు అక్కడ పోలీసులు అదనపు బలగాలు మోహరించేసి దానికి సంబంధించి కొంత కంట్రోల్ చేయగలిగి ఉంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చి ఉండేది కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే పరిస్థితి ఉండేది కాదు. కానీ చంద్రబాబు ఇప్పుడు అంతా జరిగిపోయిన తర్వాత ఇల్లు తగలబెట్టిన చంద్రబాబు మాట్లాడటం కూడా ఒక రకంగా విమర్శలకు దారితీస్తుంది. కాబట్టి ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అంటే ఒక అవగాహన లేకుండానే వ్యవహరించారు. దీనికి సంబంధించి అంటే సీఎం కు సరైన సమాచారం ఇవ్వలేదు, అటు సీఎం కూడా ఇతరత్ర కార్యక్రమాల్లో సరైన సమాచారం తెలుసుకోలేదనే కామెంట్ కూడా ఉంది. కానీ దీన్ని ఏదైతే జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు కానీ, లేదంటే హోంశాఖ కానీ, ఇప్పుడు హోంమంత్రి అనిత కానీ, లేదంటే ఇతర మంత్రులు, జిల్లా ఎంపీ కానీ, లేదంటే ఈ జిల్లాలకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి మళ్ళీ ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ ఎవరైనా సరే రాజకీయపరమైనటువంటి విమర్శలు అది వ్యక్తిగతంగా దారితీసినా కానీ పరిస్థితులు ఇదే విధంగా ఉంటాయనేటువంటి ప్రశ్న కూడా సోషల్ మీడియాలో అన్ని పార్టీల తరపు నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా వెంకట్. దీన్ని ఎలా చూడాలంటారు? ఒకవేళ ఎవరైనా సరే వైసీపీ నుంచి మళ్ళీ అదే స్థాయిలో లేకపోతే కొంచెం తక్కువగా కానీ మాట్లాడినా కానీ ఇలాగే ఉంటుందా అనంటే కొంతమంది నేతల విషయంలో ఆల్రెడీ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. కీలక నేతల ఇళ్ల వద్ద పర్సనల్ సెక్యూరిటీ కావచ్చు, కార్యకర్తలు కూడా వారి ఇళ్ల వద్ద మోహరించారనేటువంటి మాట రాష్ట్ర వ్యాప్తంగా. ఇలా చూడొచ్చంటారా మనం? అది ఎస్ మురళి, ఇప్పుడు ఏంటంటే వైసీపీ అనే కదా ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాట్లాడేటప్పుడు కూడా కొంత విజ్ఞత ప్రదర్శించాల్సిన అవసరం కూడా ఉంటుందనేది అయితే మనం మాట్లాడుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు దాడులు చేసే విషయంలో కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు కాబట్టి వాళ్ళని తీసుకునే చర్యలు కూడా కఠినంగా ఉండాలి. అయితే ఇక్కడ ఇప్పుడు ఎవరు మాట్లాడినా సరే ఇప్పుడు నిర్మాణాత్మక విమర్శలు చేస్తే ఇబ్బంది ఎవరికీ ఉండదు. కానీ ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే కొమ్మారెడ్డి పట్టాభి ఏ విధంగా మాట్లాడాడు ముఖ్యమంత్రిని, సాక్షాత్ ముఖ్యమంత్రిని. కాబట్టి ఇప్పుడు అంబటి రాంబాబు కూడా దాదాపు అదే విధంగా మాట్లాడారు, ఇంకొంచెం తీవ్రంగా డైరెక్ట్ గా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అలాగే జోగి రమేష్ మాట్లాడినటువంటి మాటలు కూడా లోకేష్ కి కొవ్వు ఎక్కువైంది, ఈ కొవ్వు తగ్గించాలి, బరువు తగ్గి ఇవన్నీ మాటలన్నీ కూడా అనవసరమైనటువంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉండదు. నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు కానీ చేష్టలు కానీ ఉంటే దానికి సంబంధించి ఎటువంటి ప్రభావం అనేది ఉండదు. ఇప్పుడు కల్తీ మద్యం కేసుకు సంబంధించి జోగి రమేష్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన కొంత సమయం పాటించి పరిస్థితులు ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లే పరిస్థితి ఉండేది కాదు, లేదంటే ఇటువంటి పరిస్థితులన్నీ ఉండేవి కాదు. కానీ అక్కడ అప్పుడు అంబటి రాంబాబు కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళారు. ఆయన మాట్లాడిన తర్వాత ఎప్పటికో సాయంత్రానికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అలాగే దానికి సంబంధించి ఆ తర్వాత ఆయన కారులోనే ఎవరో వీడియో కూడా రికార్డ్ చేశారు, అంబటి వెనక ఉన్న వాళ్ళే. కాబట్టి ఆ కారులో కూడా ఆయన మాట్లాడినటువంటి చేసినటువంటి విమర్శలకు సంబంధించి అందులో కూడా నిర్మాణాత్మక విమర్శలు ఉన్నాయని వైసీపీ చెబుతాను. కానీ నిర్మాణాత్మక విమర్శలు ఎక్కడ వ్యక్తిగత విమర్శలు ఉన్నాయి. కాబట్టి అలాగే ఆ తర్వాత టీడీపీ నాయకులు కూడా కొంతమంది రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. అక్కడ కొంతమంది మహిళా కార్యకర్తల వైఖరి కూడా ఆ వీడియోల ద్వారా మనం చూసాం. వాళ్ళు కూడా అదే విధంగా మాట్లాడారు.
కాబట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు అంబటి రాంబాబుకి ఏదైతే వర్తిస్తుందో వాళ్ళకి కూడా అదే వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలనేది ఉంది. ఇప్పటి వరకు కూడా దాడి ఇప్పుడు అంబటి రాంబాబుని వేగంగా నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని మధ్య రమేష్ ఇంటి మీద దాడి జరిగింది. దాని మీద ఎందుకు అంటే టీడీపీ తరఫున మహిళా నేతలు కూడా ఈ దాడికి సంబంధించి ముందుండి ఈ దాడులు జరుగుతున్నప్పుడు కూడా వారు కూడా ముందున్నారనేటువంటి మరొక మాట కూడా వినపడుతోంది కదా. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు ఏమాత్రం మందలించేటువంటి పరిస్థితులే లేవనేటువంటి మాట వినిపిస్తుంది కదా వెంకట్. అసలు ఇప్పటివరకు అయితే టీడీపీ నేతలను బంధించినటువంటి వార్త మనం ఎక్కడ చూడలేదు. టీడీపీ నాయకులు కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గల్లామాధవి ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్యే గల్లామాధవి వెళ్ళి అక్కడ ఆవిడ కూడా హడావుడి చేశారు. కానీ దాని అంటే నిరసన కార్యక్రమం కలపవచ్చు, కానీ ఆవిడ కూడా కొంత రెచ్చగొట్టే ప్రయత్నమే జరిగింది అనేది అయితే ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. ఇక్కడ కృష్ణా జిల్లాలో కూడా కొంత మహిళా నేతలు రెచ్చగొట్టారు. అలాగే టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా అంటే గుంటూరు జిల్లా మహిళలతో వీళ్ళని పోల్చి మాట్లాడటం కూడా కొంత వీళ్ళు రెచ్చగొట్టినట్టుగా అనిపించింది. అందుకని వీళ్ళు కూడా వెళ్ళి జోగి రమేష్ ఇంటి మీద రెచ్చిపోయారు అనేది కూడా వినపడుతున్నటువంటి కామెంట్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. దీనికి సంబంధించి కవ్వింపుల పట్ల టీడీపీ నేతలు శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి అని చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కానీ వారి ఇళ్ల మీద కానీ మీరు వెళ్ళొద్దు, దాడులు చేయొద్దు, ఈ స్థాయిలో భయానకమైనటువంటి భీతిలేటువంటి వాతావరణాన్ని సృష్టించొద్దని కూడా చంద్రబాబు ఎక్కడా చెప్పడం లేదని కూడా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మా అధినేతను ఏదైనా అంటే మేము ఊరుకుంటామా అనేటువంటి కాన్సెప్ట్లోనే టీడీపీ నేతలు నేరుగా ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా టీడీపీ నేతలు ఈ స్థాయిలో ఎందుకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కావచ్చు, లేకపోతే ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు నిప్పు పెట్టడం కూడా చేస్తున్నారు అంటే పరిస్థితి అంతకంతకు చేజాడిపోతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ పరంగానే కాదు, పార్టీ పరంగా కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి చంద్రబాబు అనేటువంటి మాట. సొంత పార్టీ నేతలైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా కానీ ఇమ్మీడియట్గా శిక్ష విధించాలి అనేది కూడా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదున్నా కానీ రాజకీయ పరంగా ఎదుర్కోవాలి తప్ప ఈ స్థాయిలో దాడులకు ప్రతి దాడులు అనేది కరెక్ట్ కాదనేటువంటి వెర్షన్ అయితే వినిపిస్తోంది.